సిఎస్ లూయిస్ గారు ఎప్పుడైనా మీరు వినుంటే ఆయన ఇప్పటి వరకు జీవించిన క్రైస్తవ తత్వవేత్తలలో ఆయనే పతాక స్థాయి అని చెప్పాలి. హీఈస్ ది బెస్ట్ క్రిస్టియన్ ఫిలాసఫర్. ఆయన ఏమంటాడు అంటే, ఇఫ్ దేవుడు గనక ఒకడే ఒకడే అంటే ఒంటరివాడు అన్న సెన్స్లో న్యూమరికల్ 1 అంటే సంఖ్యాపరమైన 1 అయితే ఆయన సర్వసమర్థుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వ మంచితనము గల ప్రేమామయుడు అయి ఉండడము ఇంపాసిబుల్ అంటాడు. ఎందుకు అంటే ప్రేమ అనేది వ్యక్తపరిచే గుణం, ప్రేమ అనేది పంచిపెట్టే గుణం. అదే ప్రేమను మనపైకి మనం చూపించుకుంటే స్వార్థం అంటాం. అవునా? దేవుడు స్వార్థపరుడు కాకుండా ఉండాలి అంటే ఆయనలో మంచి మాత్రమే ఆయనకు తెలుసు, మంచిని మాత్రమే ఆయన చేయాలని ఎన్నుకుంటాడు, మంచినే చేస్తాడు అన్నమాట నిజమైతే, ఆయన స్వార్థపరుడు కాకుండా ఉండాలి అంటే దేవునిలో బహుళత్వం ఉండి తీరాలి అంటాడు. సో మనిషి మాట ఒక పక్కన పెట్టేసి లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్క్రిప్చర్స్. ఎందుకంటే మొదట నేను చెప్పినట్లు అవర్ ఫౌండేషన్ ఈజ్ ది బైబిల్. 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ లేఖనమే మన పునాది, సోలా స్క్రిప్చురా. ఈ లేఖనాలు నేను మొట్టమొదటిగా మీతో మాట్లాడుతూ చెప్పిన లేఖనం ఏంటంటే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం. దీనిని షమా అంటారు. షమా ఇస్రాయిల్, యాహ్వే ఎలోహిను, యాహ్వే ఎఖాద్ అంటే నీ దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా అని అర్థం. యాహ్వే అన్నప్పుడు ఆ తరువాత వచ్చిన పదం ఎఖాద్ అన్నప్పుడు ఎంతమంది యాహ్వేలు ఉన్నారు అని అనటానికి ఆ పదం వాడలేదు. కానీ ఆ పదంలో ఒక్కడే లేకపోతే అద్వితీయుడు అన్న పదంలోనే బహుళత్వం ఉంది అన్నది హెబ్రీ భాష చెప్పే సత్యం. తెలుగు భాషలో మేము అంటే ఎంతమందివి? అదే విధంగా ఎఖాద్ అంటే ఒకరైనా రావచ్చు, ఎక్కువ మంది అయినా రావచ్చు అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకు తెలుసా? ఈ పదాన్ని ఎక్స్క్లూజివ్ గా కేవలము యునైటెడ్ సింగ్యులారిటీకి మాత్రమే ఉపయోగిస్తారు. అంటే సైన్యము అన్న పదం ఉందనుకోండి, ఎంతమంది ఉంటారు? భారత సైన్యము అంటే ఎంతమంది ఉంటారు లోపల? కానీ ఆ పదము బహువచనమా ఏకవచనమా? బహువచనమా సైన్యము? ఏకవచనం. బియ్యము బహువచనమా ఏకవచనమా? నీళ్లు ఏకవచనమా బహువచనమా? అలాంటిదే ఇది. ఈ పదము అలాంటిదే. షమా ఇస్రాయిల్, యాహ్వే ఎలోహిను, యాహ్వే ఎఖాద్ అన్నప్పుడు ఎఖాద్ అన్న పదము బహువచనములతో కూడిన ఏకవచనముగా దానిని మనము అర్థం చేసుకోవాలి. ఇదే మాటను ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనంలో కూడా వాడారు. ఒకసారి బైబిల్ తెరిచి పరిశుద్ధ దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని బిగ్గరగా అందరికీ వినిపించేలాగా చదవండి తెలుగు భాషలో. ఆదికాండం 22వ అధ్యాయము 24వ వచనం.
కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక. దేవుడు అబద్ధమాడువాడా? ఏక శరీరులు అంటే ఎన్ని శరీరాలు ఉన్నాయి ఇక్కడ? నిజానికి ఒకటున్నాయా, రెండున్నాయా? ఆర్ యు ష్యూర్? రెండున్నాయా? ఇద్దరి స్త్రీ పురుషుల శరీరాలు రెండుంటే ఏమంటున్నాడు? ఏక శరీరము అంటున్నాడు. ఇక్కడ వాడిన పదము కూడా ఏహాద్. ఏహాద్ అన్న పదమే వాడాడు. వారు ఇరువురు కలిసి ఏక శరీరులవుదురు అన్నప్పుడు ఒకటే అన్న అర్థం వచ్చినప్పటికీ ఇట్స్ ఏ కాంపోజిట్ యూనిటీ, అంటే బహువచనము కలిగినటువంటి ఏకవచనము అని అర్థం. ఇది లాజికల్ కాంట్రడిక్షన్ కాదు, తర్క లోపము కాదు. తర్క లోపము అంటే ఏంటంటే, చతురస్రాకారంలో ఉన్న వృత్తము చూపించండి అని అడిగితే అది తర్కలోపం. అర్థమవుతుందా నేను చెప్పింది? చతురస్రాకారంలో ఉండే వృత్తం ఉంటుందా? ఉండదు. నిర్వచన రీత్యా చతురస్రాకారానికి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 4 ఉంటాయి. ఎన్ని యాంగిల్స్ ఉంటాయి? 4 ఉంటాయి. వృత్తానికి నిర్వచన రీత్యా ఏదైనా సైడ్ ఉంటుందా? ఏదైనా యాంగిల్ ఉంటుందా? ఉంటుంది. ఎందుకు ఉండదు? 360 degrees ఉంటుంది. కాకపోతే అది యాంగిల్ కాదు. దట్ ఈస్, ఆ యాంగిల్నే మనం వృత్తం అంటాం. అది ఇది ఒకటి కాదు. ఎందుకు అంటే మన వాడుక భాషలో కూడా దీనిని మనం ఉపయోగిస్తున్నాం. మేం వస్తాం అన్నప్పుడు అది ఒక వ్యక్తిని గురించి మాట్లాడుకున్నప్పుడు మాట్లాడచ్చు, ఒక సమూహం గురించి మాట్లాడచ్చు. ఒబామా వెళ్ళి బిన్ లాదెన్ ను చంపాడు అన్నమాట నిజమా, నిజం కాదా? ఏ సందర్భం, ఏ విధంగా దాన్ని అర్థం చేసుకుంటున్నావు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే, అమెరికా దేశం యొక్క సైన్యం చేసే ప్రతి పనికి కారణము కేవలం ప్రెసిడెంటే. ఇప్పుడు చెప్పండి, ఎవరు? ఒబామానే కదా. సో ఇప్పుడు ఒబామా ఒక్కడెళ్ళి చంపాడా? ఆయన సైన్యం వెళ్ళి చంపిందా? దాట్ ఈస్ ది కాంటెక్స్ట్. అది మనం అర్థం చేసుకోవాలి. దేర్ఫోర్ ఆదికాండం 11వ అధ్యాయం 6వ వచనంలో గనక చూస్తే ఏమని ఉంటుందంటే, అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒకటే. జనము ఒకటే అనే పదం అసలు లాజికలీ పాసిబులా? అది తార్కికంగానే ఉందా? జనం ఒక్కటే అనొచ్చా మనం? అనొచ్చు. మన భాష మనల్ని పర్మిట్ చేస్తుంది. ఎంతమంది జనం ఉన్నారయ్యా అని కూడా అనొచ్చు. ఒక పక్కంతా తెలుగు వాళ్ళ సమూహం, ఒక పక్కంతా తమిళోళ్ళ సమూహం, ఒక పక్కంతా మలయాళోళ్ళ సమూహం ఉందనుకోండి. ఎంతమంది జనాలు ఉన్నారు అంటే 3 రకాలు ఉన్నారు అని చెప్తాం. కానీ అక్కడ ఉండేది ఎంత? ఒక్కొక్క దాంట్లో 1000 ఉండొచ్చు. జనము ఒకటే, కానీ ఆ తర్వాత ఏంది? వారందరికీ భాష ఒకటే. ఈ భాష అన్నప్పుడు వాడిన పదము కంటే జనము అన్న రెండు ఒకటే అని మనకు తర్జుమా అయింది కదా. జనము ఒకటే అన్నప్పుడు ఎఖాద్ అన్న పదం వాడారు. భాష ఒకటే అన్నప్పుడు అహద్ అన్న పదం వాడారు. భాషలో ఉన్న వ్యత్యాసం చెప్తున్నాను మీకు. నేను ఇలా చెప్పటం వల్ల త్రిత్వాన్ని ప్రూవ్ చేస్తున్నాను అని దయచేసి అనుకోకండి. దట్ ఈస్ నాట్ మై పాయింట్. ఐఎమ్ స్టార్టింగ్ ఇట్. ఇది చెప్పడం వల్ల అయిపోయేది వెళ్ళిపోదా అని కాదు. దట్స్ నాట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. నేను అది చెప్పాలనుకోవట్లేదు. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, భాషను చూపించి ప్రజలను ఏమార్చాలి అంటే కుదరదు అని చెప్తున్నాను. భాషను చూపించి ప్రజలను ఏమార్చాలి అంటే కుదరదు అంటున్నాను. ముస్లిములు ఏమంటారు అంటే హుల్ అల్లాహు అహద్ అంటారు. అంటే దేవుడు ఒకడే.
హుల్ అల్లాహు అహద్ అంటే చెప్పు దేవుడు ఒకడే అని చెప్పు అని వాళ్ళు పిలుస్తారు. ఇట్స్ ఎ కాల్. మనకు ఉన్న పిలుపు ఏంటంటే ఇశ్రాయేలు వినుము నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అహద్ అన్నప్పుడు వాళ్ళ దేవుడు ఒంటరివాడు. ఎహాద్ అన్నప్పుడు మన దేవుడు బహువచనముతో కూడిన ఏకవచనమై ఉన్నాడు, ఒంటరివాడు కాదు. యోహాను పత్రిక రాస్తూ ఏమంటాడంటే దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. అదే బైబిల్ దేవుణ్ణి ఒక పర్ఫెక్ట్ దేవునిగా చెప్తా ఉంది. పర్ఫెక్ట్ దేవుడు ప్రేమామయుడై ఉండాలి అంటే బహుళత్వం ఉండి తీరాలి అన్నది నా స్టేట్మెంట్. బహుళత్వం అయి ఉండాలి అన్నది బైబిల్ చెప్పే సత్యమే, నేను చెప్పేది కాదు అని చెప్తున్నాను. ఎందుకు అంటే ఎహాద్ అన్న పదం వాడారు. ఇదే మాటను 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చినట్లు యూదాలోని వారికి మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. ఎన్ని మనస్సులుంటాయి యూదాలో ఉన్న ప్రజలకు? చాలా మనస్సులుంటాయి. వాటిని ఏకము చేయటము అంటే ఒకటి చేయటము అన్నప్పుడు కూడా ఎహాద్ అన్న పదమే వాడారు. ఇక్కడ ఏకము అన్నదానికి ఏ అర్థం వస్తుందో, ఇశ్రాయేలు వినుము నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అన్నప్పుడు కూడా అదే అర్థం వస్తుంది. అదే అర్థం వస్తుంది. కనుక మూల భాషలో ఎకాద్ అన్న పదాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే దానిని సంఖ్యాపరమైన ఒకటిగా అర్థం చేసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే సంఖ్యాపరమైన ఒకటికి వేరువేరు పదాలు వాడారు. ఉదాహరణకు యాహిద్. యాహిద్ అంటే సంఖ్యాపరమైన ఒకటి, దాన్ని వాడారు. ఎహాద్ అన్న పదం మాత్రం ఈ కాన్సమేట్ లేకపోతే ఒక సమిష్టితో కూడిన ఏకత్వం గురించి వాడారు, ఐక్యత గురించి వాడారు, ఐకమత్యం గురించి వాడారు, సమూహము గల ఐక్యత. అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలు యాహ్వే అన్న పదాన్ని పలుకరు. మీరు నేను యెహోవా యెహోవా అని పలుకుతూ ఉంటాం. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే జర్మానిక్ పదము, అంటే జర్మనీకి సంబంధించిన తెగలు, ఆ భాషలు మాట్లాడే వాళ్ళు యాహ్వే అన్న పదాన్ని పలుకలేక జెహోవా జెహోవా అన్నారు. దాన్ని ఇశ్రాయేలు వాళ్ళు ఏం చేశారంటే యాహ్వే అన్న పదము మనం ఊరికనే ఉచ్చరించకూడదు కాబట్టి దాన్ని తీసేసి అదోనాయ్ అని పెట్టుకుందామన్నారు, లేకపోతే ఎలోహిం అని పెట్టుకుందాము అన్నారు. కానీ ఎలోహిం అని ఎవరైనా చదివితే ఎలోహిం అని పెట్టుకున్నప్పటికీ వాళ్ళు లేఖనము విప్పి చదివేటప్పుడు అది కూడా చదవరు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా పేరును వ్యర్థంగా ఉచ్చరించకూడదు అనే మాటను వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు. నిజంగా తీసుకొని వాళ్ళు చదవరు, అదోనాయ్ అని పెట్టుకుంటారు. మీరు అదోనాయ్ అని చదవాలి అని అంటారు. సో ఈ జర్మానిక్ అనే దాన్ని కొంచెం పక్కన పెట్టండి, మనకు మళ్ళీ నేను సబ్జెక్ట్ దాటి వెళ్ళిపోతాను ఎక్కడికో. సో ఎలోహిం అనే పదాన్ని వాళ్ళు వాడుతారు. ఈ ఇశ్రాయేలు వినుము నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని చెప్పినప్పుడు యెహోవా అని వచ్చిన చోట వాళ్ళు అదోనాయ్ అని పెట్టుకున్నారు, లేకపోతే ఎలోహిం అని పెట్టుకున్నారు. అదోనాయ్ అన్న పదమైన ఎలోహిం అన్న పదమైన ఈ రెండు కూడా తిరిగి ఏంటది? బహువచనాలే. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనము. అక్కడ ఏముంటుంది? ఏమన్నాడు? తన స్వరూపమందు. తన అన్నప్పుడు ఏమన్నాడు? అదేంటి? దేవుడు అన్నప్పుడు వాడిన పదము ఎలోహిం. అది బహువచనముతో కూడిన పదము. తన స్వరూపమందు అనడా?
మన స్వరూపం ఉంది అన్నాడు. మన అనేది ఏంటి? అది బహువచనమా ఏకవచనమా? బహువచనం. తర్జుమా చేసిన వాళ్ళు చాలా జాగ్రత్తగా తర్జుమా చేశారు. కొత్త సిద్ధాంతాన్ని మనకు పరిచయం చేయడం కోసం కాదు. ఇది హెబ్రీ భాషలలో ఉన్న ఈ రోజు ఉన్న బైబిల్లో కూడా ఇదే మాట ఉంటుంది. హెబ్రీ భాషల్లో ఉన్న బైబిల్ యేసుక్రీస్తు పూర్వం 800 సంవత్సరాల కాపీ కూడా ఈ రోజు మన దగ్గర ఉంది. యేసుక్రీస్తు వారి సమయం కంటే 250 సంవత్సరాల క్రితము చేత్తో రాసిన బైబిల్ కూడా ఈ రోజు కూడా మన చేతిలో ఉంది. డెడ్ సీ స్క్రాల్స్ అని కొత్తగా బయటపడ్డాయి. వాటిలో కూడా ఇదే మాట ఉంటుంది. ఎవరు మార్చలేదు. ఎలోహిం అనే ఉంటుంది. కొంతమంది దీనికి ఏం చెప్తారంటే, అయ్యా నీకు అర్థం కావట్లేదు, పెద్దవాళ్ళు, రాజులు, ఆఫీసర్లు ఏం చేస్తారంటే మేము అని గౌరవార్థకంగా మాట్లాడుకుంటారయ్యా, అది కూడా నీకు అర్థం కాదా అన్నారు. నీకు అది కూడా తెలీదా? హమ్ బహుత్ అచ్చే హే అంటే మేమందరం మంచోళ్ళమని కాదు, నేను మంచోడని రాజు చెప్పుకుంటున్నాడు అని చెప్తారు. కాకపోతే అది మనం అంటున్నామా బైబిల్ అంటుందా అని చూడాలి. బైబిల్లో దేవుడు ఎక్కడైనా తన్ను తాను గౌరవించుకుంటూ బహువచనంలో మాట్లాడా అని చూడాలి. ఒకవేళ దేవుడు తన్ను తాను గౌరవించుకుంటూ గౌరవార్థకంగా మేము మేము మనము అని మాట్లాడితే ఆలోచించే ప్రయత్నం చేయొచ్చు. ఉదాహరణకు చూడండి, నిర్గమాకాండము 11వ అధ్యాయము 9వ వచనం. నిర్గమాకాండము 11వ అధ్యాయము 9వ వచనం. యెహోవా ఐగుప్తు దేశంలో నా మా ఉండాలి కదా. ఇక్కడ బాగా చదవండి మీ బైబిల్లో. ఆయన గౌరవార్థకంగా చెప్పుకోవాలి, మా అని ఉండాలి. లేదా అట్లా ఏముందనా? మరి గౌరవార్థకంగా మాట్లాడుకుంటలేడేంటి ఈయనకు తెలీదు. దేవునికి మనం నేర్పించాలి. అయ్యా మీరు అట్లా మాట్లాడుకోకూడదు, మిమ్మల్ని మీరు మేము మేము అని పిలుచుకోవాలి అని చెప్పాలి మనం. రేపు ప్రార్థన చేస్తే మీరు అట్లే చేయండి. అయ్యా నిన్ను నేను అని మీరు అనుకుంటున్నారు, అలా అనుకోకండి. అలా అనుకుంటే తక్కువైపోతారు, మీరు మేము అని చెప్పుకోవాలి మీరు అని చెప్పండి. పోనీ దేవుని భక్తులు ఎవరైనా దేవుణ్ణి అలా పలికారా? అయ్యగారు మీరు గొప్పవారు అని మాట్లాడారా? అయితే దేవా నువ్వు అన్నారా అని చూడండి. నిర్గమాకాండము 34వ అధ్యాయం 8వ వచనం. యాక్చువల్గా మీరు బైబిల్లో ఎక్కడ తిప్పినా ఇదే ఉంటుంది, నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఏకవచనం నువ్వు నువ్వు అని రాయలసీమ భాషలో ఉంటుంది. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి ఏం చేస్తున్నాడు? ఇక్కడ గౌరవిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నేల వరకు తల వంచి గౌరవిస్తున్నాడు. గౌరవం అంటే అయ్యగారు మీరు అనడంలో ఉందా అన్న విషయం చూస్తున్నాం. తర్వాత ప్రభువా నా మీద నీకు మీకు అనాలి. అక్కడ గౌరవించే పదంలో గనక మాట్లాడితే భక్తులు మీకు అనాలి అనట్లేదు. ఏమంటున్నాడు? నీకు అంటున్నాడు. Our God calls himself with singular pronoun. The people of God call God with singular pronoun. దేవుడు తనంతట తాను గౌరవించుకుంటూ మాట్లాడుకుంటాడు. అయినా గాని నేను, నా కొరకు, నా కార్యములు, నా మహత్కార్యములు అంటాడు. ప్రభువు బిడ్డలు కూడా ఆయనను గౌరవిస్తూనే మాట్లాడతారు. తల వంచి నమస్కారం చేస్తూ అయ్యా నీకు అని మాట్లాడుతున్నాడు. దావీదు ఏం పలికాడు? కీర్తనల్లో 10వ అధ్యాయం 12వ వచనం చూస్తే, యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము. నెహెమ్యా కూడా ప్రార్థన చేస్తున్నాడు 1వ అధ్యాయం 5వ వచనంలో. ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా. వీళ్ళందరూ గౌరవించట్లేదు ఆ దేవుణ్ణి. ఆయన ఔన్నత్యాన్ని కీర్తిస్తూ ఏమంటున్నాడంటే, నిన్ను ప్రేమించిన నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను నీ పనులు, నీ మంచితనం ఇక్కడ గౌరవార్థకం కనిపించదు. ఎందుకు కనిపించదు అంటే, బైబిల్ రాసిన వాళ్ళు ఆంధ్రులు కాదు అన్నాడు ఒకడు.
లేకపోతే మీ మా మీరు అండి ఇలా రండి అనేవాళ్ళు ఆంధ్రోళ్ళు కాదు రాయలసీమలు రాసినారు అన్నట్లుగా ఉంది. అట్లా కాదు. బైబిల్ ఆంధ్రోళ్ళు రాసినా, రాయలసీమలు రాసినా, తెలంగాణలో రాసినా మనం వెళ్లాల్సింది మూల భాషలకి. మూల భాష హెబ్రీ. అక్కడ ఎలోహిం అన్న పదము బహువచనమే. సెమిటిక్ లాంగ్వేజెస్ లో బహువచనం అది. అయినప్పటికీ దేవుడు తనను తాను ఏకవచనం నామవాచకంలోనే పిలుచుకున్నాడు. ఏకవచన నామవాచకాలు అంటే నా, నీవు, నీ యొక్క, నా యొక్క, నేను, నా సొంతం. దేవుని నామవాచకము రూపంలో వాడబడిందైనా అదోనై అన్న పదం కూడా బహువచనమే. అదోనై అంటే కూడా బహువచనమే. అయినా కానీ దేవుడు నేను, నా అన్నాడు. ప్రజలు కూడా ఆయనకు ప్రార్థించేటప్పుడు నువ్వు, నీ గొప్పతనం అన్నాడు. అలా కాదులే అంటే రాజులు ఒకవేళ పోనీ ఆ యూదా సంస్కృతిలో బైబిల్ ఏ లాంగ్వేజ్లో అయితే రాశారో హెబ్రీ, అరమాయిక్ భాషలలో, ఆ భాషలలో నివసించిన రాజులు, పెద్దవాళ్ళు వాళ్ళంతకు వాళ్ళను ఏమన్నా గౌరవంగా పిలుచుకున్నారా అని చూస్తే అది కనపడదు. దావీదు రాజు అన్నాడు, నెబుకద్నెజర్ రాజు అన్నాడు. పోన్లే, దావీదు దేవునికి భయపడే దేవుని భక్తుడు కదా, కాబట్టి తన్ను తాను ఆ విధంగా గౌరవించుకోడు, ఆయన చాలా అణిగిమణిగి ఉంటాడు అని ఒకవేళ మాట్లాడినా కానీ నెబుకద్నెజర్ కాదు కదా. నెబుకద్నెజర్ ఎక్కడో బబులోను వాడు కదా, అంటే ఈ రోజు ఉన్నటువంటి ఇరాన్ ప్రాంతం వాడు కదా. ఆయన ఏమంటున్నాడు, మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, పోనీ దర్యావేష్ రాజు కూడా అదే మాట అంటున్నాడు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అంటే, దేవుడు తనను తాను తన ప్రత్యక్షతను ఇచ్చే సమయంలో ఆయన బహువచనాన్ని చెప్పాడు. దేవుడు నరుణ్ణి చేసే సమయంలో మా, మన అంటూ బహువచనం గురించి మాట్లాడాడు. ఆ బహువచనము గౌరవార్థకం కాదు. అంటే ఆఫీసర్లు, రాజులు మాట్లాడుకునే గౌరవ వచనం కాదు. ఎందుకు అంటే బైబిల్లో మిగిలిన చోట్ల ఆ విధంగా లేదు. నా, నేను, నా యొక్క అన్న ఏకవచన ప్రయోగమే జరిగింది. బైబిల్లో ఉన్నటువంటి రాజులు కూడా వాళ్ళను వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు, వాళ్ళను గురించి వాళ్ళు చెప్పుకున్నప్పుడు నా, నేను, నా యొక్క అన్న పదాల ప్రయోగమే చేశారు. కాబట్టి దీన్ని అర్థం ఎలా చేసుకోవాలి అంటే, దేవుడు తన గురించి ప్రత్యక్షపరచుకునే సమయంలో స్పష్టంగా తన పేరులో, తన ఉనికిలో బహుళత్వం ఉన్నట్లు చాటుకున్నాడు అని అర్థం చేసుకోవాలి. ఇది గౌరవార్థకంగా మేము, మనము అని మాట్లాడుకునే మాట కాదు అని అర్థం చేసుకోవాలి. దయచేసి ఒకసారి మీ బైబిల్ తిప్పండి. మీకా రాసిన గ్రంథం, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. ఇప్పటి నుంచి మనం ఏం చూస్తాము అంటే, దేవుని బహుళత్వం ఏంటి, దేవుని ప్రత్యక్షతలో బహుళత్వం ఎక్కడ ఉంది, ఎప్పుడు, ఎవరితో మాట్లాడాడు, అసలు అలా ఏమైనా చేశాడా అన్న విషయాన్ని చూద్దాం. త్రిత్వము అనే సిద్ధాంతాన్ని ఒకరు అడిగారు నన్ను మొన్ననే, ఒక నెల క్రితం మాట్లాడుతూ ఉంటే. ఏమన్నాడంటే, ఇదంతా కాదన్నా, నాకు ఒక్క స్టేట్మెంట్లో చూపించు, నాకు ఒక్క స్టేట్మెంట్లో చూపించాలి. ఏమని? నేను త్రిత్వమై ఉన్నాను అని దేవుడు చెప్పున్నాడా, చూపించాడు. అబ్బో, చాలా తెలివి వచ్చిందన్న నీకు అన్నాను. అసలు ఎలా సాధ్యం ఇంత తెలివి? ఎందుకు అంటే ఈ సెషన్ అంతా వినండి, మీకు తెలిసిపోతుంది. ఎందుకు అంటే అలా అడిగితే బైబిల్లో ఉన్న ఏ డాక్ట్రిన్ కూడా అలా చూపించలేరు. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్ టు ఎనీవన్. బైబిల్లో ఉన్న ఏ డాక్ట్రిన్ కూడా అలా చూపించలేం. యేసు, ముస్లింలు కూడా ఇదే క్వశ్చన్ అడుగుతారు నన్ను. యేసు నేను దేవుడిని అని ఎక్కడ చెప్పుకున్నాడు చూపించు అంటారు. అవసరమా మనకు? ఎందుకు చూపించాలి? నేను దేవుడిని అని చెప్పుకునే ప్రతి ఒక్కడు దేవుడు అయిపోతారా అని క్వశ్చన్ అడుగుతాం. ఆయన చెప్పుకున్నాడా లేదా కాదు, ఆ మాటలు దేవుని వాక్యంలో ఉన్నాయా లేవా అనేది ఇంపార్టెంట్. అది చూస్తాం. ఒక వచనాన్ని పట్టుకొని
డాక్టరీన్ కట్టము, ఒక వచనాన్ని పట్టుకొని డాక్టరీన్ పడత్రోయము. అందుకనే లేఖన సారాంశము సత్యం. లేఖన సారాంశం సత్యం. ఇంకా ఈ సెషన్ తర్వాత వచ్చే సెషన్లో ఆ సారాంశం మొత్తం నేను చెప్పదలుచుకుని చెప్తాను. మీకా 5:2 బెత్లెహేము ఎఫ్రాతా చదవండి. యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను. ఓకే, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇది ఎవరి గురించి చెప్పిన మాట అండి? యేసుక్రీస్తు అని మీరు అంటున్నారు, చాలా బాగుంది, కానీ అది ఇంకా నిరూపింపబడలేదు అనుకుందాం. మన దగ్గర నూతన నిబంధన లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. మనం ఇంకా పాత నిబంధనలోనే త్రిత్వం గురించి చూసుకుంటున్నాం, దేవునిలో బహుళత్వం గురించి చూసుకుంటున్నాం. మీకా రాస్తున్నాడు, ఏమంటున్నాడంటే పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు నా ప్రత్యక్షతలు వస్తూనే ఉన్నాయి అంటున్నాడు. ఆయన ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు అంటున్నాడు. ఎక్కడయ్యాడు? ఎప్పుడయ్యాడు? మోషేకయ్యాడా? దావీదుకయ్యాడా? ఆదాముకు కనపడ్డాడా? ఎవరికి కనపడ్డాడు? పురాతన కాలం అంటే ఏంటి అసలు? పురాతన కాలము అంటే ఎక్కడి నుంచి వచ్చింది? యెషయా 48:15-16. యెషయా 48:15-16. నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించండి. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడలేదు. అది అంటే ఏది? ఆది. అది పుట్టిన కాలం మొదలుకొని నేను ఇక్కడ ఉన్నాను అంటే సమయము అనే దానిని సృష్టించక ముందు నుండి కూడా నేను ఉన్నాను రా నాయనా. నేను దాచిపెట్టుకొని డివిండర్ ఆడలేదు, మీతో డైరెక్ట్గా కనపడుతూ మాట్లాడుతున్నాను అంటున్నాడు. ఆయన ఎవరో చూద్దాం. ఆయన ఎవరో చూద్దాం. చూడటానికి ముందు ఒక చిన్న చిట్కా ఏంటంటే, ఇప్పుడు మీరు రాసుకునేటన్ని పక్కన పెట్టేసి దయచేసి నన్నే చూడండి. ఏంటంటే, నేను చెప్పబోయే త్రిత్వం గురించి నేను ఏదైతే చెప్పబోతున్నానో, త్రిత్వం గురించి నేను ఏ విషయాలైతే మీతో చెప్పబోతున్నానో వాటిల్లో ఇప్పుడు నేను లిస్ట్ చేసినవి ఏవి లేవు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు నో. ఇవి మీరు తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఎందుకు అంటే, నన్ను మీరు మిస్రెప్రజెంట్ చేయకండి. నన్ను నేను మిస్రెప్రజెంట్ చేసుకోకుండా నన్ను కాపాడండి. ముగ్గురు దేవుళ్ళున్న ఒక దేవుడు అని బైబిల్ గ్రంథము లేఖనాల్లో ఉన్న అద్వితీయ దేవుని గురించి చెప్పదు. అది ఎలాగో నేను మీకు చెప్తాను. ఒక దేవునిలో 3 ప్రత్యక్షతలున్నాయి అని చెప్పదు. ముగ్గురు వ్యక్తులు ఒక వ్యక్తిలోనే ఉన్నారు అని చెప్పదు. ఒక దేవునిలో 3 భాగాలున్నాయి అని చెప్పదు. ఒక దేవునిలో 3 పాత్రలు అంటే 3 రోల్స్ ఉన్నాయి అని చెప్పదు. ఒక సమయంలో తండ్రి, ఒక సమయంలో కుమారుడు, ఇంకో సమయంలో ఆత్మ. ఇలాంటి కథలు మీరు వింటూనే ఉంటారు. సార్వత్రిక క్రైస్తవ సంఘం వాళ్ళని క్రైస్తవులుగా పరిగణించదు. ఒక వ్యక్తికి ఉన్న 3 వ్యక్తిత్వాలు ఇవి అని చెప్పేవాళ్ళము కాదు త్రిత్వ సిద్ధాంతం నమ్మేవాళ్ళు. ఒక దేవుడు ఆయన సృష్టించిన ఇంకొక చిన్న దేవుడు అని కూడా కాదు. ఇంకా ఏంటయ్యా నువ్వు చెప్పాలనుకుంది అని నన్ను ప్రశ్నిస్తే నేను మీకు ఏం చెప్తాను అంటే, సెషన్ మొత్తం వినండి అంటాను. సెషన్ మొత్తం వినండి అంటాను. వీటిల్లో ఏ ఒక్కటి కాదు నేను చెప్పబోయేది. వీటిల్లో ఏ ఒక్కటి నమ్మే వాళ్ళు ఇక్కడ కూర్చున్నా వాళ్ళను నేను క్రైస్తవులుగా పరిగణించను అంటాను. నేను కాదు, దేవుని వాక్యం క్రైస్తవులుగా పరిగణించదు.